హలో బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు రాణిశ్రీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్. ఈరోజు రాణిశ్రీ కలెక్షన్స్లో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే మళ్ళీ తీసుకొచ్చేసానండి. సో అన్నీ కూడా చూసేయండి. చాలా చాలా డిఫరెంట్ డిజైన్స్ కూడా మళ్ళీ అయితే వచ్చేసాయండి. సో ప్రతి ఒక్కటి కూడా మీకు బెస్ట్ ప్రైస్లో అయితే ఇస్తున్నాను అనమాట. అన్నీ కూడా మనకి హోల్సేల్ ప్రైస్లో అవైలబుల్గా ఉంటాయండి. మన దగ్గర ఆల్ జ్యువెలరీ కూడా అవైలబుల్గా ఉంటుంది. మన దగ్గరైతే స్పెషల్‌గా మేకింగ్ ఐటెమ్స్ అయితే స్పెషల్‌గా ఉంటాయండి. కలర్స్ కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి, మన దగ్గర మేకింగ్ ఐటెమ్స్‌లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది ఉంటుంది. సో, ఎవరికైనా మేకింగ్ ఐటెమ్స్ ఇంట్రెస్ట్ ఉంటే మన దగ్గర చాలా అంటే చాలా మోడల్స్ అనేవి ఉంటాయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో క్లియర్‌గా చూడండి. మేకింగ్ ఐటెమ్స్ అయితే చాలా ఉంటాయి మన దగ్గర, హ్యాండ్‌మేడ్ అనమాట. సో, ప్రీమియం క్వాలిటీ యూజ్ చేసి మంచి కట్టుతీగతో మీకు హై క్వాలిటీ బీడ్స్ అనమాట. మొనాలిసా బీడ్స్ కానివ్వండి, స్వరోస్కి పెరల్స్ కానివ్వండి, సీజెట్స్ కానివ్వండి, లేదా క్రిస్టల్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర ప్రీమియం క్వాలిటీ బీడ్స్ మాత్రమే యూజ్ చేస్తాము. అండ్ మనం యూజ్ చేసే హ్మ్, కట్టుతీగ కూడా మనకి మైక్రో గోల్డ్ ప్రీమియం క్వాలిటీది మాత్రమే యూజ్ చేస్తామండి. సో, కాబట్టి మన దగ్గర 1 గ్రామ్ గోల్డ్‌లో ప్రతి ఒక్కటి కూడా ప్రీమియం క్వాలిటీలోనే ఉంటదనమాట. అండ్ జడా కుందన్‌లో కూడా మన దగ్గర బెస్ట్ అంటే బెస్ట్ జ్యువెలరీ అనేది కంపల్సరీ ఉంటదండి. మీరు చూడొచ్చు, చాలా చాలా అప్డేట్స్ ఇచ్చాను. జడా కుందన్‌లో కూడా ఇయర్ రింగ్స్ కానివ్వండి, బ్యాంగిల్స్ కానివ్వండి, నెక్ సెట్స్ కానివ్వండి, చాలా అంటే చాలా అప్డేట్స్ ఇచ్చానండి. సో, అన్నీ కూడా మీరు క్లియర్‌గా ప్రతిరోజు కూడా వీడియో చూస్తే మీరు అన్నీ కూడా మిస్ చేసుకోకుండా చూడొచ్చండి. ఎందుకంటే మన దగ్గర డైలీ కూడా కొత్త అప్డేట్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. హ్యాండ్‌మేడ్‌లో ఉంటాయి. అండ్ రెడీ టు స్టాక్‌లో కూడా కొన్ని ఉంటాయన్నమాట. రెడీ టు డిస్పాచ్ ఉన్నవి కూడా చాలా పెడుతూ ఉంటానండి. అంటే మన దగ్గర హ్యాండ్‌మేడ్‌తో పాటు రెడీగా ఉన్న ఐటెమ్స్ కూడా ఉంటాయన్నమాట. చాలామంది మేకింగ్ ఐటెమ్‌గా ప్రతి ఒక్కటి కూడా మీకు 15 డేస్ పడుతుందా మ్యామ్ మేకింగ్ చేసి పంపించాలనేసి అడుగుతున్నారు. లేదండి, కొన్ని మేకింగ్ ఐటెమ్స్ ఉంటాయి మన దగ్గర, కొన్ని రెడీమేడ్‌గా కూడా ఉంటాయన్నమాట. సో, మీరు ఏదైనా ఐటెమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు, బుక్ చేసుకోవాలనుకున్నప్పుడు అవైలబిలిటీ అడగండి. అండ్ ఇది రెడీ టు డిస్పాచా లేదంటే మేకింగ్ చేయాలా లేదా అనేది కూడా నన్ను ఒకసారి అడగొచ్చండి. అడిగితే నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. సో, ఆ తర్వాత మీకు ఒకవేళ ఆ టైం ఓకే అనుకుంటే మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు. లేదు మ్యామ్ అర్జెంట్ ఉంది అని మీరు ముందే చెప్తే పాసిబుల్ అవుతుందా లేదా అనేది కూడా నేను మీకు క్లియర్‌గా చెప్తానండి. ఎందుకంటే మేకింగ్ ఐటెమ్ అయితే పక్కాగా లేట్ అవుతుంది. 15 డేస్ ఈజీగా పడుతుంది. సో, ఆ టైం ఓకే అనుకుంటే, ఐటెమ్ ఓకే అనుకుంటే మీరు వెయిట్ చేయొచ్చు. బట్ లేదు, ఏదైనా ఫంక్షన్ ఉంది, అకేషన్ ఉంది, ఈ టైంలోపు కావాలి అంటే ఆ టైంలోపు ఇస్తానా లేదా అనేది నేను ఎగ్జాక్ట్‌గా చెక్ చేసి చెప్తానండి. సో, అప్పుడు మీకు ఒకవేళ పాసిబుల్ అయితే మీరు బుక్ చేసేసుకోవచ్చు. లేదు అనంటే ఇంకా వేరే ఐటెమ్ ఏమన్నా సెలెక్ట్ చేసేసుకోవచ్చండి. ఓకేనా? సో, హ్యాండ్‌మేడ్‌లో చాలా అంటే చాలా తీసుకొచ్చాను. చూస్తున్నారు కదా! బీడ్స్‌లో డిఫరెంట్ బీడ్స్ తీసుకొచ్చేసానండి. కలర్స్ కూడా మీకు లైట్ షేడ్‌లో ఉన్నాయి, డార్క్ షేడ్‌లో ఉన్నాయి. మీకు ఎలా కావాలంటే అలా మీరు కస్టమైజ్ అనేవి చేయించుకోవచ్చండి. ఈరోజు బీడ్స్‌లో అయితే మీకు కొత్త బీడ్స్ అనేవి మనకి స్టాక్ వచ్చాయి. వాటితో కొన్ని కొత్త మేకింగ్స్ అనేవి చేయించామనమాట. అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో పోస్ట్ చేశాను. అన్నీ కూడా చూడండి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. చేంజబుల్ టైప్స్ ఇయర్ రింగ్స్ అయితే మన దగ్గర స్పెషల్‌గా ఉంటాయండి. మన దగ్గర చేంజబుల్‌తో ఉన్న ఇయర్ రింగ్స్ కానివ్వండి, హ్యాంగింగ్ టైప్ ఉన్నవి ఇయర్ రింగ్స్ అండ్ హుక్ టైప్ హ్యాంగింగ్స్ అన్నీ కూడా మన దగ్గర చాలా అంటే చాలా డిఫరెంట్ డిజైన్స్ కంపల్సరీ ఉంటాయి. కాంబోస్ అయితే తొందరగా ఫాస్ట్‌గా సోల్డ్ ఔట్ అయిపోతాయండి. నేను అప్పుడప్పుడు కొన్ని కాంబోస్ పెడుతూ ఉంటాననమాట ఇయర్ రింగ్స్‌లో, బీడ్స్‌లో. సో, అలాంటివైతే కాంబోస్ ఒక 5-10 కాంబోస్ రెడీ చేసి పెడితే 1 ఆర్ 2 డేస్‌లో వెంటనే బుక్ అయిపోతాయండి. సో, మన దగ్గర చాలా అంటే చాలా ఫాస్ట్‌గా సోల్డ్ ఔట్ అయిపోతాయి హ్యాండ్‌మేడ్‌లో ఐటెమ్స్ అయితే. అండ్ చేంజబుల్ ఇయర్ రింగ్స్ అంటే అప్పుడప్పుడే చేస్తానండి రెగ్యులర్‌గా. ఎందుకంటే కొంచెం ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు మాత్రమే అవి చేస్తూ ఉంటాం అనమాట. అందుకే కొంచెం తక్కువ అప్డేట్ ఇస్తూ ఉంటాము. అప్డేట్ ఇచ్చినప్పుడు కొన్ని మేకింగ్ చేసి రెడీగా ఉంచుకొని అప్డేట్ ఇస్తామనమాట. సో, మీకు అవి రెడీగానే డిస్పాచ్ అవుతాయన్నమాట వెంటనే. ఎందుకంటే అప్పటికప్పుడు మేకింగ్ చేయడానికి ఏముండదు. కొన్నిసార్లు మీకేమన్నా కావాలి అంటే నేను మేకింగ్ చేసి కూడా పంపిస్తాను కంపల్సరీగా. చేంజబుల్‌లో మీకు ఎలాంటి బీడ్స్‌తో కావాలి అన్నా సరే చేసిస్తాను. స్టడ్స్ కూడా మీకు స్క్రూ టైప్ ఉన్నాయి అండ్ హ్యాంగ్ టైప్ ఉన్నాయి. మీరు ఎలా అంటే అలా తీసేసుకోవచ్చండి. స్క్రూ టైప్ అయితే మనకి బ్యాక్ సైడ్ స్క్రూ వస్తుంది అండ్ హ్యాంగింగ్ వచ్చేసి చేంజబుల్ అనమాట. మీరు వేరే ఏమైనా సరే మీరు హ్యాంగ్ చేసేసుకోవచ్చు. అండ్ ఆఫర్‌లో కూడా కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ నేను సడెన్‌గా డైలీ కూడా 1 ఐటెమైనా నేను ఆఫర్‌లో పెడుతూ ఉంటానండి. మీరు డైలీ కూడా వీడియో చూస్తేనే మీకు ఎగ్జాక్ట్‌గా ఐడియా అనేది వస్తది. సో, కాబట్టి నేను ఆఫర్‌లో పెట్టినప్పుడు వెంటనే మీరు తీసేసుకోవచ్చనమాట. బెస్ట్ ప్రైస్‌లో వస్తుంది కాబట్టి. డైలీ కంపల్సరీ 1 ఐటెమైనా నేను ఏదో ఒకటి ఆఫర్‌లో పెడుతూ ఉంటానండి బెస్ట్ ప్రైస్‌లో. సో, మీరు డైలీ వాచ్ చేస్తూ ఉంటే ఆ ఐటెమ్‌ని మీరు గ్రాబ్ చేసేసుకోవచ్చనమాట.
బ్లాక్ బీడ్ కానివ్వండి, ఇయర్ రింగ్స్ కానివ్వండి, లేదు బ్యాంగిల్స్ కానివ్వండి, లేదు నెక్ సెట్స్ కానివ్వండి, ఏదైనా సరే నేను డైలీ ఒక ఆఫర్‌లో అయితే కంపల్సరీ పెడుతూ ఉంటానండి. అది నేను ఈ ఐటెమ్ అనేసి నేను స్టేటస్‌లో పెడతాను అండ్ గ్రూప్‌లో అప్డేట్ చేస్తాను రీసెల్లర్స్ కూడా. అండ్ వీడియోలో కూడా కంపల్సరీ పెడతానండి. వీడియోస్ చూసేవాళ్ళేంటంటే కంపల్సరీ మీరు వీడియో చూస్తేనే ఆ ఐటెమ్‌ని గ్రాప్ చేసుకోగలుగుతారు. ఆఫర్ తర్వాత మీకు మళ్ళీ సేమ్ ప్రైస్‌కైతే రాదండి. ఎందుకంటే అంతకుముందు ఏ ప్రైస్‌లో మేము సేల్ చేసామో మళ్ళీ అదే ప్రైస్‌కి ఇస్తామనమాట. డైలీ ఏదో ఒక ఐటెమ్ అనేది కంపల్సరీ ఆఫర్‌లో పెట్టాలి అనేది ఇంకా మా థింగ్ అనమాట. సో, కాబట్టి డైలీ ఏదో ఒక ఐటెమ్ మీకు ఆఫర్ ప్రైస్‌లో పెడుతూ ఉంటాను. సో, మీరు ఆ 1 డేలో గ్రాప్ చేసేసుకుంటే హ్యాపీగా మీకు మంచి బెస్ట్ ప్రైస్‌లో వచ్చేస్తుందండి. లేదు తర్వాత అంటే మీకు రెగ్యులర్‌గా వచ్చే ప్రైస్‌లో వచ్చేస్తుందనమాట. అండ్ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా! ఎంత స్టాక్ అయితే అవైలబుల్‌గా ఉందంటే చాలా స్టాక్ అయితే అవైలబుల్‌గా ఉందండి. మళ్ళీ రీస్టాక్ వచ్చేసాయి కదా! కావాలి అనుకున్న వాళ్ళు ఫటాఫట్ స్క్రీన్‌షాట్ తీసేసుకోండి. స్క్రీన్‌షాట్ తీసుకున్న తర్వాత స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్‌కి 7013970153 అనే వాట్సాప్ నెంబర్‌కి వాట్సాప్ చేయండి. అవైలబిలిటీ అడగండి. అవైలబిలిటీ అడిగిన తర్వాతే మీరు పేమెంట్ అయితే కంపల్సరీ వేయాల్సి ఉంటదండి. అవైలబిలిటీ అడగకుండా పేమెంట్స్ వేస్తే ఐటెమ్స్ స్టాక్ లేకపోతే మళ్ళీ రిఫండ్స్ ఇవ్వాల్సొస్తుందండి. సో, రిఫండ్స్ అనేవి వీక్లీ 1 డే మాత్రమే ఎవరికైతే రిఫండ్స్ ఏమైనా ఇవ్వాల్సి ఉంటదో వీక్లీ 1 డే మాత్రమే ఇస్తామండి. సో, కాబట్టి మళ్ళీ ఆ 1 డే వరకు వెయిట్ చేయాలి అంటే మీకు ప్రాబ్లమే కదా! సో, ఆన్‌లైన్‌లో కొంతమంది టెన్షన్ పడుతూ ఉంటారు. అలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి అవైలబిలిటీ అడిగిన తర్వాతే పేమెంట్ ఇస్తే క్లియర్‌గా ఉంటదండి. లేదు ఎవరైనా వేసేసారు అంటే అందరికి కూడా రిఫండ్స్ అనేవి ఎలాంటి రిఫండ్ అయినా సరే మీకు వీక్లీ 1 డే మాకు పాసిబుల్ అవుతుందండి. సో, ఆ రోజు మేము ఆ వీక్‌లో ఉన్న రిఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకొని 1 డే వాళ్ళందరికీ కూడా క్లియర్ చేస్తామనమాట. కాబట్టి ఏదైనా రిఫండ్ ఇస్తాను అని అన్నప్పుడు కొంచెం వెయిట్ చేయండి. తప్పకుండా మీకు రిఫండ్ అనేది వస్తది. మీరు వెయిట్ చేస్తే కంపల్సరీ మేము మా స్టాఫ్ ఎప్పుడైతే ఆ టైము రిఫండ్ టైం పెట్టుకుంటారో అప్పుడు మీకు క్లియర్ చేస్తారనమాట. రిఫండ్ అనేవి నేను మాత్రమే ఇస్తానండి. వర్కర్ ఉన్నప్పుడు ఇవ్వరనమాట. కాబట్టి నేను కూడా అవైలబుల్‌గా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే నేను ఫ్రీ టైమ్ చూసుకొని అందరికీ కూడా రిఫండ్స్ ఇస్తూ ఉంటాను. ఎవరికైనా ఏదైనా ఇష్యూ ఉన్నది కానివ్వండి, స్టాక్ అయిపోయింది ఏమన్నా ఉంటే అలా ఉంటదనమాట. కాబట్టి మీరు ముందే అవైలబిలిటీ అడిగి పేమెంట్ వేశారనుకోండి ఇంకా క్లియర్‌గా ఉంటది. మళ్ళీ టైం వేస్ట్ ఉండదు కదండీ. సో, మీకు టైం వేస్ట్, మాకు టైం వేస్ట్. కాబట్టి అవైలబిలిటీ అడిగిన తర్వాతే మీరు పేమెంట్స్ అనేవి వేస్తూ ఉండండి. అండ్ అందరూ కూడా ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ తీయండి. ఓపెనింగ్ వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్‌లో ప్రతి ఒక్క ఐటెమ్ కూడా పంపిస్తాము.